హలో అండి, కూర కారం మిరపకాయలండి. ఇవి మసాలా కారం. మిరపకాయలు అయితే బాగా ఎండబెట్టేసుకోవాలి, సౌండ్ రావాలండి. అంత బాగా ఎండబెట్టుకుంటేనే కారం మనకి ఎక్కువ అవుతుంది, కారం కూడా పాడవుతుంది. ఇవి బాగా ఎండబెట్టిన తర్వాత నేను కారం ఎలా ఆడిస్తానని చూపిస్తాను మీకు. ఎండుమిరపకాయలు అయితే ఎండుకునియండి, ఇలా సౌండ్ రావాలి బాగానే. సౌండ్ వచ్చి టక్మని ఎరగాలండి ఎండుమిరపకాయలాగా. ఇలా అయితే బాగా ఎండినట్టు. ఇవి 2 కేజీల మిరపకాయలు అండి. ఇవి 2 కేజీలకి 200 గ్రాములు ధనియాలు వేసుకోవాలి, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు జీలకర్ర. వంటలు గుప్పుడు వేసుకోవాలండి, ఎక్కువైతే వేసుకోకూడదు. ఒక గుప్పుడు అయితే సరిపోద్ది, ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది కారం. అయితే ఇవన్నీ ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. పక్కన మంట స్లోగా పెట్టి వేపుకోవాలండి, లేదంటే వంటల్లో ఇసుకుంటుంది బాగా. అయితే మనం సెరుపుకోవాలి. నేను క్లీన్ చేసుకున్నది ఆల్రెడీ, చాలా ఇసుక అయితే ఉంటుందండి. ధనియాలన్నీ కూడా స్లోగా వేపుకోవాలండి, నెమ్మదిగా మాడిపోకుండా వేపుకోవాలి. ధనియాలు అయితే వేగిపోయాయండి. ఇవి ఏం చేసుకున్నాయి ఇందులో వేసుకున్నాం, ఎండుమిరకాయల మీద వేసుకున్నాం. ఈ వేడికి ఇంకా బాగా ఇదవుతాయి, ఎండుమిరకాయలు బాగా ఎండుతాయి. ఇంకానే మూత అయితే పెట్టకూడదు. తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నాను. బాగా దోరగా వేపుకోవాలండి, ఇవి ఎక్కువగా వేపేయకూడదు, మాడిపోతాయి. కూడా వేగిపోయిందండి, ఇది కూడా వేసుకుందాం వీటిలోని. తర్వాత మెంతులు కూడా వేసుకుందాం. మెంతులు కూడా వేగిపోయినాయండి, ఇలా ఎర్రగా రావాలి. ఇవి కూడా వేసుకుందాం. ఇందులో కాస్త కళ్ళుప్పు కూడా వేసుకుందామండి. ఇందులోనే కాస్త కళ్ళుప్పు కూడా వేసుకుని వేసుకుందాం. కారంలో ఉప్పు అయితే వేసుకోవాలండి, అంటే ఎక్కువ కాదు, కొద్దిగానే వేసుకోవాలి. ఉప్పు కూడా తడి లేకుండా ఎగిపోయిందండి, ఇది కూడా వేసుకుందాం. అంతేనండి, ఇవన్నీ పిండి వరకు పంపిస్తున్నాను. పంపించి ఆడిచిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. కారం అయితే ఆడిస్తానండి. ఇలా వేరే గిన్నెలోకి వేసి మనం చల్లబెట్టుకోవాలి. ఇందులోని ఎల్లుల్లిపాయలు దంచుకున్నానండి. ఇవి దంచుకున్న ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ వేసానండి. 2 కేజీల మిరపకాయలకి 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు వేసాను. కూరగారానికి ఎల్లుల్లిపాయలు దంచుకుని వేసుకుంటేనే బాగుంటుందండి. మసాలా కూర ఈ విధంగా అయితే చేసుకుని చూడండి, బాగుంటుంది. నేను కొలతలన్నీ కరెక్ట్గా వేసాను. ఇందులో నేను పసుపు కొమ్మలు అయితే వేయలేదండి, పసుపు విడిగా ఆడించుకుంటాను నేను. పసుపు అయితే వేయలేదు. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడే డబ్బాలో పట్టుకోవాలండి, లేదంటే బూజు వచ్చేద్ది కారం. అంతేనండి, దీని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత డబ్బాలోకి వేసుకుందాం. అంతేనండి.